హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ గ్రీన్ చికెన్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రీన్ చికెన్. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి గ్రీన్ చికెన్ని. ఎలా చేయాలో చూసేద్దామా. 8 వెల్లుల్లి రెబ్బలు, 15 పచ్చిమిర్చి, ఒక పిడికిడు పుదీనా, ఒక పిడికిడు కొత్తిమీర, కొద్దిగా కాజు, 70 గ్రామ్స్ పెరుగు తీసుకున్నాను. మీరు పెరుగు వద్దనుకుంటే పెరుగుకు బదులుగా నిమ్మరసం కూడా వాడుకోవచ్చు. వీటిని అన్నిటినీ మెత్తగా మిక్సీలో రుబ్బి పెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక 1/2 స్పూన్ అంత ఉప్పు వేసి రుబ్బి పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని 2 పావుల నూనె పోసుకున్నాను. నూనె కొద్దిగా వేడెక్కాక ఒక పట్ట ముక్క, 3 ఇలాచీలు, 4 లవంగాలు, 1/2 స్పూన్ సాజీరా, గరం మసాలా కొద్దిగా వేగాక ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయ వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడు వెల్లుల్లి వేసుకున్నాము, అందుకని అల్లం వెల్లుల్లి కొద్దిగా తక్కువగా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 1/2 కేజీ చికెన్, కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ వేసుకున్నాను. చికెన్ అంతా కలుపుకొని కొద్దిసేపు చికెన్ వేయించుకోవాలి. చికెన్ కొద్దిగా వేగాక ఇందులో రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ పెరుగుది వేసేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ సాల్ట్. మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి చికెన్ని. చికెన్ అంతా కలుపుకున్నాక మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోవాలి. చిన్న క్లిప్ మిస్ అయిందండి. చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. 1/2 గ్లాస్ అంతా వాటర్ పోసుకొని చికెన్ అంతా కలుపుకోవాలి. గ్రీన్ చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా. చికెన్ అంతా కలుపుకోవాలి. వేసిన పచ్చిమిరపకాయలు కారంగా లేవండి, అందుకనే మిరియాల పొడి కొద్దిగా వేసుకున్నాను. గరం మసాలా అంతా చికెన్కి పట్టేలాగా చికెన్ అంతా కలుపుకొని మూత పెట్టి చికెన్ని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా కాజు వేసాం కనుక త్వరగా అడుగు పడుతూ ఉంటుంది. కాజు వల్ల చికెన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఉడకడానికి 25 మినిట్స్ పట్టింది మీడియం ఫ్లేమ్లో. మన గ్రీన్ చికెన్ రెడీ అయిపోయిందండి. చికెన్ గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందండి. చూడండి, టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. గ్రీన్ చికెన్ రైస్తో కానీ చపాతీతో కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. గ్రీన్ చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.